అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ రెండవ భాగము. వెనుకకు తిరిగి నవ్వుకుంటాడు విక్కీ. వెంటనే ఏ మిస్టర్ నేను నేను కాదా అంటే అర్థమేంటి? నాకు తెలివి లేదనా? అలా ఎలా అంటారు నా గురించి అని సీరియస్‌గా అంది. మాట్లాడినప్పుడు అర్థమైంది అంటూ ఇంకా రెచ్చగొట్టాడు. వైశాలికి కోపమొస్తుంది. ఎందుకనిపించిందలా? అని మళ్ళీ అడిగింది. అదే అంతే అని ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోబోయాడు. మళ్ళీ వైశాలి ఆపి హే మిస్టర్ కావాలంటే ఏ ఛాలెంజ్ అయినా ఇవ్వు. చేసి చూపిస్తా అంటూ పొగరుగా చెప్పింది. వెంటనే విక్కీ అవునా? అయితే ఏం లేదు నువ్వు కళ్ళు మూసుకొని కూడా నాకు పెదాలపై కిస్ ఇవ్వాలి. అది కూడా కరెక్ట్‌గా ఒక్క ఛాన్స్ మాత్రమే అంటాడు. వైశాలి ఉన్న పొజిషన్‌లో ఏమీ ఆలోచించకుండా ఓకే అంటూ కళ్ళు మూసుకుంది. కానీ విక్కీ హైట్ కదా! తను ఎగిరినా కూడా విక్కీ మెడ వరకే వచ్చింది. అదే కరెక్ట్ ప్లేస్ అనుకుని స్టార్ట్ చేయబోతుంది. విక్కీ ఛాన్స్ మిస్ కాకూడదు అని తనకి అందేలా బెండయ్యాడు. వెంటనే వైశాలి 5 నిమిషాలు తన ఛాలెంజ్‌ని కంటిన్యూ చేసింది. తర్వాత అర్థమయ్యి ఒక్కసారిగా కళ్ళు తెరిచి విక్కీ నుండి దూరమయ్యింది. విక్కీ తను అలా జరగటం నచ్చకపోయినా తన ఛాలెంజ్ నచ్చింది. సో, కామ్‌గా ఉన్నాడు. వైశాలికి ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు. కానీ ఏదో ఆలోచిస్తుంది. కాసేపు ఆగి చెప్పటం మొదలుపెడుతుంది. చూడు, నువ్వు అలా నాకు తెలివి లేదని అనేసరికి ఇలా చేశాను కానీ కావాలని కాదు. నేను ఉన్న కోపంలో నువ్వు చెప్పింది కూడా ఆలోచించలేదు. ఇది ఇక్కడితో మర్చిపోతే మంచిది. ఇంకెక్కడ డిస్కస్ చేయకు అని తన ప్లేస్‌లో కూర్చుంది. తాను ఇంత పాజిటివ్‌గా థింక్ చేయటం విక్కీని ఆశ్చర్యపరిచింది. విక్కీకి ఫోన్ రావటంతో అక్కడి నుండి బయటకు వచ్చి బ్లౌజర్‌తో పాటు వెళ్ళిపోయాడు. ఆ కాల్ విక్కీ కంపెనీలోని టాప్ కంపెనీది. సో, ఫాస్ట్‌గా అక్కడికి వెళ్లి వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంటికి నైట్ 11కి వెళ్ళాడు. ఆ రోజు నైట్ అంతా వైశాలి గురించి థింక్ చేసి నిద్రని ఆహ్వానించాడు. అనూష టాపిక్ అస్సలు గుర్తు రాలేదు విక్కీకి. అనుష కూడా విక్కీ దగ్గరికి రాలేదు. నెక్స్ట్ డే విక్కీ ఒక సైకియాట్రిస్ట్‌ని కలిశాడు. ఆయన ఇలా చెప్పాడు. విక్కీ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌కి వెళ్ళి ఫైల్స్ అన్నీ చూశాడు. ఫైల్‌లో ఏదో మిస్టేక్ కనిపించింది. అంతే. పీఏ పైన, ఎంప్లాయీస్ పైన శివతాండం చేశాడు. విక్కీ శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందేమో చూపించాడు. అంతే. అందరూ కలిసి సార్ మిస్టేక్ ఏముందో చెప్పండి కరెక్ట్ చేస్తామంటూ ఒక యూనిట్‌గా చెప్పారు. నేను చెప్తే నెక్స్ట్ టైం కూడా ఇదే రిపీట్ చేస్తారు. సో, మిస్టేక్ ఎవరు చేసినా చిన్నదైనా, పెద్దదైనా మీరంతా కలిసి ఫైండ్ చేసి కరెక్ట్ చేయండి అంటాడు. వాళ్ళు ఎంత ట్రై చేసినా మిస్టేక్ అర్థం కాదు. అడిగితే విక్కీ చెప్పడు. ఇంకా ఒక్కొక్కరు ఫైల్ తిరిగేస్తారు. లాస్ట్‌కి అర్థమయింది వాళ్ళకి. అప్పుడు ఊపిరి పీల్చుకొని వెంటనే కరెక్ట్ చేసి ఫైల్ ఇస్తారు విక్కీకి. ఇది ఓకే. బట్ ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ ఏది అంటాడు కొంచెం కోపంగా. సార్ మీరే కదా ఈ ఫైల్ చెక్ చేయమన్నారు. మరి ఇప్పుడు ఇలా అంటారేంటి అని అడుగుతాడు. నేను ఆ వర్క్ చేయమన్నాను. కానీ ఇది ఆపమని అనలేదుగా. ఎంప్లాయీస్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి. వెంటనే జంప్ అయిపోయారు అక్కడ నుండి. 6 గంటల్లో చేయాల్సిన వర్క్‌ని 3 గంటల్లో చేసి చూపించారు. దట్స్ గుడ్ అంటూ విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్కీ కార్‌లో ఉన్నప్పుడు వైశాలి గుర్తొచ్చింది. వైశాలిని చూడాలి అని తన ఫోన్‌లో సీసీ కెమెరాను ఓపెన్ చేస్తాడు. అప్పుడు ప్రైవసీ కోసం కారు పక్కకు పెట్టి తనని కాసేపు కారు చుట్టుపక్కలకి కూడా రావొద్దని విక్కీ ఆర్డర్ వేశాడు డ్రైవర్‌కి. డ్రైవర్ రోడ్డు క్రాస్ చేసి టీ తాగడానికి వెళ్ళాడు. విక్కీ ఒక 5 మినిట్స్ వైశాలిని చూశాక తనకి విపరీతమైన కోపం వస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే తన శాడిజం చూపించుకోవటానికి. కారు దిగి డ్రైవర్ సీట్‌లో కూర్చున్నాడు. కార్‌ని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక 5 నిమిషాల్లో చెట్టు ఉన్న దిశగా కారు తిప్పాడు. ఇంకేముంది? చెట్టుకి తగిలి కారాగింది. కార్ గ్లాస్ బ్రేక్ అయ్యింది. విక్కీ స్టీరింగ్ మీద వాలిపోయాడు. బ్లడ్ తన తల నుండి దారలుగా ప్రవహిస్తుంది. విక్కీకి కెమెరాలో ఏం కనిపించింది? విక్కీకి కోపం ఎందుకొచ్చింది? విక్కీ పరిస్థితి ఏంటి? విక్కీ స్టీరింగ్ మీద వాలిపోయాడు. తల నుంచి రక్తం ధారగా ప్రవహిస్తుంది. విక్కీ కార్ డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పటి టీ స్టాల్ నుండి బయటకు వస్తున్న డ్రైవర్ చూసి సార్ సార్ అంటూ అరుస్తూ పరిగెత్తాడు. విక్కీ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు అని పక్కనే ఉన్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెనుక ఫాలో అయ్యాడు. సో, విక్కీ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాడు. వెంటనే కృష్ణవంశీ గారికి కాల్ చేసి జరిగింది చెప్పాడు. డ్రైవర్ కార్ డోర్ తీసి విక్కీ బయటికి తీయబోయాడు. కానీ అతని వల్ల కాలేదు. పక్కవారి హెల్ప్ తీసుకొని బయటికి తీశాడు. ఇంతలో విక్కీ కోసం కారు వచ్చింది. అది కృష్ణవంశీ గారిది. కృష్ణవంశీ గారు ఫ్రెండ్స్‌ని కలిసి వస్తుంటే ఇలా జరిగింది. సో, అక్కడికి ఫాస్ట్‌గా వచ్చేశారు. విక్కీని ఒక బెస్ట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. డాక్టర్ విక్కీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. హెవీ బ్లడ్ లాస్ అవ్వలేదు. డోంట్ వర్రీ 24 అవర్స్‌లో స్పృహలోకి రావచ్చు అంటూ ప్లీజ్ బీ కూల్ అని కృష్ణవంశీ గారికి చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కృష్ణవంశీ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎక్కడో భయంగా ఉంది. విక్కీకి ఏం అవ్వదని.
విక్కీ కోసం సునంద గారు రాలేదు. కళ్యాణ్ కూడా రాలేదు. అనుష మాత్రం వచ్చింది. ఇంకా విక్కీ 24 గంటల వరకు రాడు కాబట్టి ఈలోపు వేరేవి చూద్దాం పదండి. విక్కీ సీసీ కెమెరాలో ఏం చూశాడంటే వైశాలితో పాటు వేరే అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఆ అబ్బాయి వెళ్ళిపోతూ వైశాలికి హగ్ ఇచ్చాడు. వైశాలి కూడా తిరిగి హగ్ చేసుకుంది. ఇదంతా చూస్తూ విక్కీకి వైశాలి మీద కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియక తన శాడిజంతో తననే హర్ట్ చేసుకున్నాడు. అదన్నమాట సంగతి. ఇప్పుడు విక్కీ దగ్గరికి వెళ్దాం. 24 గంటలు దాటినా కూడా విక్కీకి స్పృహ రాలేదు. కృష్ణవంశీ గారి బాధకి హద్దు లేకుండా పోయింది. బాధలో వచ్చిన కోపంతో డాక్టర్ కాలర్ పట్టుకొని 24 గంటలు దాటినా కూడా విక్కీకి స్పృహ రాలేదు. నువ్వేం చేస్తున్నావ్ అంటూ అరిచారు. సార్ అది చెప్పేది వినండి అంటూ డాక్టర్ చెప్తున్నా వినే స్థితిలో లేరు కృష్ణవంశీ గారు. ఒక అరగంట సేపు తిడుతూనే ఉన్నాడు. ఈలోగా నర్సు వచ్చి సార్ స్పృహొచ్చింది అనగానే అప్పుడు కంట్రోల్ అయ్యాడు. వెంటనే డాక్టర్ లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల వరకు బయటకు వచ్చి కృష్ణవంశీ గారిని చూశారు. ఆయన సిగ్గుతో తలదించుకొని లేచి నిలబడి డాక్టర్ ఐఎమ్ రియల్లీ సారీ. విక్కీ పరిస్థితి అలా ఉండేసరికి తట్టుకోలేకపోయాను అని అంటూ చెప్పబోతుంటే డాక్టర్ ఆయన్ని ఆపి సార్ ఇట్స్ ఓకే. ఒక డాక్టర్గా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. డోంట్ వరీ. మీరు లోపలికి వెళ్ళి చూడండి అని చెయ్యి విక్కీ వైపు చూపించాడు. కృష్ణవంశీ గారు లోపలికి వెళ్లారు కానీ విక్కీ అక్కడ కనిపించలేదు. విక్కీ ఏమయ్యాడు? సునంద గారు ఎందుకు రాలేదు? వైశాలితో ఉన్న అబ్బాయి ఎవరు? కృష్ణవంశీ గారు విక్కీ కోసం లోపలికి వెళ్లారు. అప్పటి వరకు అనూష అక్కడ లేదు. కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయని బయటికి వెళ్ళింది. తను వచ్చేసరికి డాక్టర్ పక్క నుంచి వెళ్తుంటే ఆయన్ని పిలిచింది. సార్ విక్కీకి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా? తను నార్మల్ అయ్యాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అమ్మా విక్రమ్ ఆదిత్య గారికి స్పృహ వచ్చింది. మా అబ్జర్వేషన్లో ఉంచాలి. మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు డాక్టర్. ఈలోపు విక్కీ ఉన్న రూమ్ నుంచి ఏవో పెద్ద పెద్ద సౌండ్స్ వినిపించాయి. అనూష అండ్ డాక్టర్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్లారు. అక్కడ చూస్తే షాక్లో ఉన్నారు ఇద్దరు. ఎందుకంటే విక్కీ బెడ్ మీద కాకుండా కార్నర్లో ఉన్నాడు. ఒక వ్యక్తి చూడటానికి బలంగా ఉన్నాడు. చూస్తేనే అర్థమవుతుంది అతను ఒక రౌడీ అని. ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు. జిమ్కి వెళ్ళే బాడీ లా ఉంది వాడిది. లేకపోతే మన విక్కీని కనీసం పట్టుకునేవాడా? ఒక చేత్తో కత్తి పట్టుకొని విక్కీని వెనుక నుంచి పట్టుకొని గొంతు దగ్గర కత్తి పెట్టాడు. ఇదంతా కృష్ణవంశీ గారు చూస్తున్నా కూడా దగ్గరికి వెళ్తే విక్కీకి ప్రమాదమని దూరం నుంచి అతన్ని తిడుతూ బ్రతిమలాడుతూ డబ్బు ఆశ చూపిస్తూ ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. విక్కీ కూడా చాలా ట్రై చేస్తున్నాడు తనని కొట్టడానికి. అందుకే ఆ రూమ్లో తనకి అందిన వస్తువులన్నీ తీసి కొట్టే ప్రయత్నం చేశాడు. అవి గురి తప్పి కింద పడటం వల్ల ఆ సౌండ్స్ వచ్చాయి. డాక్టర్ ఈలోపు తన స్టాఫ్కి సెక్యూరిటీకి చెప్పి వాళ్ళని వెంటనే రమ్మన్నాడు. విక్కీ అప్పటిదాకా వింత వింత ప్రయత్నాలు చేశాడు కానీ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా మొహం పెట్టాడు. తన గొంతుకు మాత్రమే కత్తి పెట్టాడు. చేతులకి లేదుగా. కానీ విక్కీ అప్పటిదాకా పక్కన ఉన్న వస్తువులపై దృష్టి పెట్టాడు. తనపై కత్తి పెట్టిన వ్యక్తిని చేతిని గట్టిగా పట్టుకొని కొంచెం వెనక్కి నెట్టాడు విక్కీ. ఆ వ్యక్తి మళ్ళీ దగ్గరకు కత్తి పెట్టే లోప ఆ చేతిని గట్టిగా కొరుకుతాడు మన హీరో. అతను నొప్పి అనిపించి కత్తి వదిలేశాడు. అది పడబోతుంటే విక్కీ పట్టుకున్నాడు. అతను రెండవ చేతిని పక్కకు గెంటేసి తనకి ఫేస్ టు ఫేస్ నిల్చున్నాడు విక్కీ. అతను కోపంగా విక్కీని తన్నే ప్రయత్నం చేస్తాడు. మన విక్కీ ఆ వ్యక్తిని కాలిని కత్తితో ఆపుతాడు. బ్లడ్ బయటకు వచ్చింది ఆ కాలి నుండి. ఇంతలో ఫస్ట్ ఎయిడ్ సెక్యూరిటీ వచ్చారు. స్టాఫ్లో ఒకరు పోలీస్కి ఫోన్ చేశారు. పోలీస్ వచ్చేదాకా సెక్యూరిటీ అంతా కలిసి అతన్ని ఆపుతారు. విక్కీ కోపంతో ఊగిపోతున్నాడు కానీ అతడి బాడీ కోఆపరేట్ చేయట్లేదు. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. అది చూసిన డాక్టర్స్ విక్కీని పడుకోబెట్టి చెప్తారు. విక్కీ తలకి గాయమైంది కారులో ఉన్నప్పుడే. బ్యాండేజ్ వేశారు కానీ అది ఈ రౌడీ వల్ల ఊడిపోయి బ్లడ్ కారుతుంది. అనూషని విక్కీ కోసం జ్యూస్ లాంటివి తీసుకురమ్మని చెప్పి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్. అనూష జ్యూస్ కోసం వెళ్ళింది. కృష్ణవంశీ గారికి అసలు ఏం అర్థం కాదు. చాలా బాధపడతారు. అనూష జ్యూస్ తీసుకువస్తూ ఆయన్ని చూసి మావయ్య డోంట్ ఫీల్. విక్కీకి ఇప్పుడే బానే ఉంది. పోలీసులు కూడా వస్తున్నారు కదా. వాడిని వాడి వెనుక ఉన్నవారిని వదలరు. మీరేం వరీ కాకండి. బీ స్ట్రాంగ్ అంటూ ఓదారుస్తుంది అనూష. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. సార్ విక్కీకి ఇంకా సెట్ కాలేదు. ఐ మీన్ విక్కీ గాయాలు తగ్గటానికి టైం పడుతుంది. తను ఇందాక కొట్టాడు కానీ అతనికి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. హాస్పిటల్లో ఉంచాలి ఇంకా. కానీ ఇక్కడ సేఫ్ కాదు అనిపిస్తుంది అనగానే కృష్ణవంశీ గారు సార్ ఏం చేద్దామంటారు?
ఇంట్లో ఉంచితే మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయాలన్నా కుదరకపోవచ్చు కదా! అయినా విక్కీకి చాలా సార్లు చెప్పాను. బౌన్సర్స్‌తో నీతో ఉండనివ్వు అని. వింటేగా? వాళ్ళు ఉండి ఉంటే విక్కీ డ్రైవర్ సీట్‌లో కూర్చునే టైంలో వాళ్ళే ఆపి డ్రైవ్ చేసుండేవారు. ఇప్పుడు కూడా రూమ్ బయట ఉండి ఉంటే ఆ రౌడీలు మనం మాట్లాడుకునే ఆ టైంలో లోపలికి వెళ్ళేవాడా? అంటూ చెప్పుకుపోతుంటే సార్ కూల్ కూల్. ఇప్పుడు మాత్రం ఏమైంది? విక్రమాదిత్య సార్ వాడిని మేనేజ్ చేశారుగా. మీరు ఏం వర్రీ అవ్వకండి. బౌన్సర్స్‌ని అరేంజ్ చేసుకోండి. ఒక 3 డేస్ అయినా హాస్పిటల్‌లో ఉంచాలి. తలకి కదా కొన్ని టెస్టులు చేయిస్తాను. సరే నాకు ఆపరేషన్ ఉంది. నర్స్‌కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను. టాబ్లెట్స్ నీ టైంకి ఎయ్యాలో తను చెప్తుంది అని నర్స్ వైపు చూసి సిస్టర్ ఎమర్జెన్సీ అయితే పిలవండి అంటూ ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళిపోయాడు. బౌన్సర్స్‌ని రూమ్ బయట అరేంజ్ చేశారు కృష్ణవంశీ గారు. ఇంకొంతమంది బౌన్సర్స్‌ని ఫుడ్ తేవటానికి, టాబ్లెట్స్ తేవటానికి పెట్టారు. నర్సు వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు విక్రమాదిత్య సార్ అంటూ చెయ్యి చూపిస్తూ చెప్పింది. విక్కీ దగ్గరికి అనూష అండ్ కృష్ణ గారు వెళ్లారు. అప్పుడే పోలీసులు కూడా వచ్చారు. కానీ విక్కీ కంప్లైంట్ ఇవ్వలేదు అండ్ తనని అరెస్ట్ చేయకండి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా నో చెప్పాడు విక్కీ. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఏమీ చేయలేక. సెక్యూరిటీని పిలిచి అతన్ని వదిలేయండి. ట్రీట్మెంట్ చేయమని డాక్టర్‌కి చెప్పండి అన్నాడు విక్కీ. వాళ్ళ ముందు షాక్ అయిన తర్వాత విక్కీ చెప్పినట్టే చేశారు. కృష్ణవంశీ గారు షాక్‌లో నుంచి బయటకి రాలేదు. విక్కీ కోసం ఆ రౌడీని పంపింది ఎవరు? విక్కీ ఎందుకు అరెస్ట్ వద్దు అన్నాడు? సునంద గారు కనీసం కాల్ ఎందుకు చేయలేదు? అనూష విక్కీకి ఎందుకు తోడుగా ఉంటుంది? ఇంతకీ వైశాల్ సంగతి ఏంటి? కృష్ణవంశీ గారికి విక్కీ చేసిన పని ఎందుకు అర్థం కాలేదు? నాన్నా విక్కీ, అసలు నువ్వు కారు ఎందుకు డ్రైవ్ చేశావు? డ్రైవర్ని ఎందుకు వెళ్ళిపోమ్మన్నావు? డ్రైవర్ చెప్పాడు నాకు. నువ్వు కార్ని కావాలని చెట్టు వైపు టర్న్ చేశావని. ఎందుకు నాన్నా? నిన్ను ఇలా చేయడానికి వచ్చిన వాడు ఎవడు నీకు తెలుసా? ఎందుకు అరెస్ట్ వద్దన్నావు? పైగా ట్రీట్మెంట్ చేయించమని ఎందుకు చెప్పావు? అసలు నీ థింకింగ్ ఏంటి విక్కీ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? 3 ఇయర్స్ నుంచి నీ బిహేవియర్ మారింది. నాకేం అర్థం కావట్లేదు నువ్వు. కానీ ఏ రోజు నేను అడగలేదు. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. కానీ ఈరోజు నిన్ను నువ్వే హర్ట్ చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే చూస్తూ ఊరుకోను. నాన్న అసలేమైంది చెప్పు అంటూ తన బాధనంతా ప్రశ్నల వరుస రూపంలో బయటకు వదిలారు. డాడ్ మీరు ఎక్కువ థింక్ చేయకండి. ఐయామ్ ఓకే. మూడ్ బాలేదు. ఒంటరిగా ఒక 5 మినిట్స్ ఉంటే సెట్ అవుతుంది అనిపించింది. అందుకే డ్రైవర్‌ని పంపించేశాను. అప్పుడే నేను చేయవలసిన ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉండిపోయింది అని గుర్తొచ్చింది. మీకు తెలుసుగా వర్క్ మ్యాటర్‌లో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. కానీ అని సో ఫాస్ట్‌గా వెళ్ళా అనుకున్నా. మైండ్ డైవర్ట్ అయ్యింది డ్రైవ్ చేస్తున్నప్పుడు. అంతే ఇంకేం లేదు అంటూ విక్కీ ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేశాడు. డాడ్ వేర్ ఈజ్ మామ్? కళ్యాణ్ కూడా కనిపించలేదేంటి? అని సడన్‌గా చుట్టూ చూస్తూ అడిగాడు విక్కీ. నాన్న విక్కీ అది వాళ్ళు నిన్ను ఇలా చూస్తూ ఉండలేరని నేనే వాళ్ళకి చెప్పలేదు. అనూష అయితే నాకు ధైర్యం చెప్తుందని తనకి మాత్రమే చెప్పాను. ఏం అనూష అంతే కదా అమ్మా అంటూ అనూషని చూస్తూ కళ్ళతో అవును అని సైగ చేశారు కృష్ణవంశీ గారు. అనూష కూడా ఆ! ఆ! అవును విక్కీ మావయ్య అందుకే వాళ్ళకి చెప్పలేదు. ఇంతలో నర్సు వచ్చి సార్ 24 గంటలు దాటి చాలా సేపయింది. విక్రమాదిత్య సార్ ఏం తినలేదు. ఆయన టాబ్లెట్స్ వేసుకోవాలి. కాబట్టి ఏదైనా పెట్టండి. నేను కాసేపు ఆగి వస్తాను అని వెళ్ళింది బయటికి. విక్కీకి వైశాలి గుర్తొచ్చింది. అసలు అర్థం కావట్లేదు విక్కీకి వైశాలి మ్యాటర్‌లో ఎందుకలా అవుతున్నాడో. అప్పుడే బౌన్సర్ వచ్చి విక్కీ కోసం ఫుడ్ పెట్టాడు. అనుషకి, కృష్ణ గారికి కూడా పెట్టేసి వెళ్ళిపోయాడు. అనుష విక్కీకి ప్లేట్ అందిస్తూ ఇదిగో విక్కీ అంది. బట్ విక్కీ పలకలేదు. అనుషకి లాస్ట్ టైం విక్రమాదిత్య సార్ అనాలి అన్న మాట గుర్తొచ్చి ఇదిగోండి విక్రమాదిత్య సార్ అంది. అది చూసిన కృష్ణవంశీ గారికి అర్థం కాలేదు ఎందుకు అలా పిలిచిందని. అమ్మా అనుష ఎందుకు అలా పిలిచావు అని అడిగారు. అది మావయ్య లాస్ట్ టైం విక్కీకి నా మీద కోపం వచ్చింది. అప్పుడు విక్కీ అనకూడదు విక్రమాదిత్య సార్ అనాలి అని చెప్పారు. ఇప్పుడు అందుకే రెస్పాండ్ కాలేదేమో అని అలా పిలిచినా కానీ విక్కీ రెస్పాండ్ కాలేదు అంది అనుష. కృష్ణవంశీ గారు విక్కీని కదిపి నాన్న విక్కీ ఏమైంది అనగానే డాడ్ అది అదే నేను హాస్పిటల్‌లో ఉండిపోయా కదా! వర్క్స్ ఎలా జరుగుతున్నాయా అని థింక్ చేస్తున్నా అని కవర్ చేశాడు మన విక్కీ. సరే ఫుడ్ తిను నాన్న అని అనూష ఇవ్వమ్మా అని చెప్పారు. వాళ్ళు ఫుడ్ తింటున్నారు. కృష్ణవంశీ గారికి సునంద రెండో భార్య. విక్కీ అంటే సునంద కొడుకు కాదు. కృష్ణ గారి సునందాని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు అందరూ. కానీ కృష్ణ గారు అరుణ గారిని ప్రేమించారు.
అరుణ గారిది పేద కుటుంబం. అయినా కూడా కృష్ణ గారు తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సునందాది పేద కుటుంబం కాదు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కృష్ణవంశీ గారిది ముందు నుంచి రిచ్ ఫ్యామిలీ. సునందని కాదు అని అరుణని పెళ్లి చేసుకోవటం సునంద తీసుకోలేకపోయింది. సునందకి వేరే సంబంధాలు చూసినా కూడా కుదరలేదు. అలా 2 సంవత్సరాలు అయినా కూడా సునందకి పెళ్లి కుదరలేదు. కానీ అప్పటికే కృష్ణ అరుణ గారికి విక్కీ పుట్టేశాడు. విక్కీ పుట్టిన 6 నెలలకి అరుణ గారే కారణం లేకపోయినా కూడా చనిపోయారు. కృష్ణవంశీ గారు రోజురోజుకి బాధపడుతూ ఉండేవారు. ఆయనకు అరుణ గారి గుర్తుకి ఉన్నది విక్కీ మాత్రమే. కానీ విక్కీని కూడా చూసుకోలేని స్థితికి వచ్చేశారు కృష్ణ గారు. తండ్రి దగ్గర సునంద గారి తండ్రి వచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి మంచిదేమో అన్నారు. రెండో పెళ్లి అని మేం ఆలోచించటం ఎందుకంటే మీ అబ్బాయికిచ్చి చెయ్యాలి అనుకున్నాక ఏ సంబంధం కుదరలేదు అంటే మీ అబ్బాయితోనే అవ్వాలని రాసిపెట్టుందేమో అని అంటారు. కృష్ణ గారి తండ్రి కూడా ఒప్పుకుంటారు. విక్కీ కోసం అయినా పెళ్లి చేసుకోమని కృష్ణ గారిని ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తారు. అలా మన సునంద గారు ఈ ఇంట్లో అడుగుపెట్టారన్నమాట. ఇప్పుడు అర్థమైందా? కళ్యాణ్‌కి కంపెనీస్ ఇవ్వమని ఎందుకన్నారో? కళ్యాణ్ తన సొంత కొడుకు అని ఇవ్వమన్నారు. విక్కీ అంటే సునంద గారికి ప్రేమ లేదు. కళ్యాణ్ మ్యాటర్‌లో అలా అనడం వల్ల కోపం వచ్చిందన్న వంకని అడ్డం పెట్టుకొని హాస్పిటల్‌కి రాలేదన్నమాట. వెరీ బ్యాడ్ కదా! అనుషకైతే విక్కీ చూపించిన శాడిజం అస్సలు గుర్తులేదు. ఎందుకో తెలీదు. కానీ విక్కీకి అలా అయ్యిందనేసరికి తాను తట్టుకోలేకపోయింది. విక్కీ మీద స్టాఫ్ ఒపీనియన్ ఉంది ఇప్పుడు అనుషకి. ఇప్పుడు మనకి 2 క్వెషన్స్ ఉన్నాయి. వైశాలి పక్కన ఎవరు అని? విక్కీ ఒక బిజినెస్ మ్యాన్ కదా! ఇలా హాస్పిటల్‌లో ఉన్నాడని ఒక పేషెంట్‌ని చూడటానికి లో వచ్చిన వ్యక్తి తన ఫ్రెండ్ చెప్పాడు. అతను న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్నాడు. ఇంకేముంది? న్యూస్ కావాలిగా! వెంటనే హాస్పిటల్‌లో తన టీమ్‌తో పాటు చేరిపోయాడు. బౌన్సర్స్‌ని లోపలికి వెళ్ళనివ్వలేదు. కృష్ణవంశీ గారు విక్కీ దగ్గర అనుషని ఉండమన్నారు. ఆయన బయటికి వెళ్ళి విక్కీది ఒక కార్ యాక్సిడెంట్ అండ్ ఇందులో మీరింకేం న్యూస్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. విక్కీ ఇలాంటివి ఇష్టపడడు. సో మీరు వెళ్ళండి అని చెప్పారు. డాక్టర్స్ కూడా పేషెంట్స్‌ని ఇబ్బంది పెడతారు. మీరు ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళని పంపించేశారు. విక్కీ ఫోటో అండ్ యాక్సిడెంట్ అయ్యింది అనే న్యూస్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే పనిగా చెప్తూనే ఉన్నారు. ఇంకా విక్కీ స్టాఫ్ అది చూసి హాస్పిటల్‌కి రావటం స్టార్ట్ చేశారు. బౌన్సర్స్ కూడా వాళ్ళని చెక్ చేయకుండా పంపించలేదు.